వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి అడుగు ఏంటయ్యా అంటే వైఎస్ఆర్ పేరుతో అన్నిటి మార్చిపడేసింది. అయితే తెలుగుదేశం పార్టీ ఆ పేర్లన్నిటి మారుస్తోంది. ఒకప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ, చంద్రబాబు టైంలో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అయితే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాక వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పేరు మార్చుకొచ్చారు. ఇప్పుడు అందులో మళ్ళీ ఈ ప్రభుత్వం మారాక ఎన్టీఆర్ పేరు పెట్టిన రికార్డుల్లో అది జరగలేదన్న విషయం తాజాగా బయటపడింది. రాష్ట్ర వైఎస్ఆర్ వైద్య సేవ ట్రస్ట్ పేరుతో జీవో జారీ అవడం అన్నది ఇక్కడ సంచలనమైంది. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించి 6 నెలలు అయింది. అది జీవో ఇచ్చారని చెప్తున్నారు, కానీ జీవో లేదు అన్నటువంటిది తాజాగా ఏదైతే మాజీ ప్రభుత్వ ప్రధాని గారు చేసి ఐవైఆర్ కృష్ణారావు వైద్య చికిత్సలకు ఖర్చు అయిన 3,71,260 రూపాయల మొత్తాన్ని రీఎంబర్స్ చేయడానికి ఒక జీవో జారీ అయింది. ఈ జీవోలో డాక్టర్ వైఎస్ఆర్ వైద్య సేవ ట్రస్ట్ అన్నటువంటి పేరుంది. ఈ ట్రస్ట్ పేరును వాస్తవంగా ఎన్టీఆర్ వైద్య సేవగా మారుస్తూ కూటమి ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకున్న పట్టించుకోకుండా పాత పేరుతోనే ఆదేశాలు ఇవ్వడం అన్నటువంటి అంశం ఇప్పుడు ఈనాడు హైలైట్ చేసింది. మరి ప్రభుత్వం అసలు ఏం జరిగిందో తెలుసుకుంటుందో చూడాలి.